విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాల కోసం రైల్వే అధికారులు పనులను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే వీఎంఆర్టీఏ టెక్ బిల్డింగ్ తో తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అకౌంట్స్ డిపార్ట్మెంట్ కోసం డీఆర్ఎం కార్యాలయం బ్యాక్ సైడ్ ఉన్న హిందీ భవనంను సిద్ధం చేస్తున్నారు. హిందీ భవన్లో అకౌంట్స్ డిపార్ట్మెంట్ తో పాటు ఫాస్ట్ రిజర్వేషన్ కార్యాలయాన్ని పరిశీలిస్తున్నారు. మరో 2 రైల్వే భవనాలను కూడా పరిశీలిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పనుల కోసం ఇప్పటికే ఇక్కడ రైల్వే అధికారులు వేగంగా సిద్ధమవుతూ ఉన్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లన్నింటినీ కూడా చాలా వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. అయితే రైల్వే జోన్ గెజెట్ కూడా వచ్చిన నేపథ్యంలో ఇక్కడ జోన్ కార్యకలాపాలని వేగంగా స్టార్ట్ చేయాలన్న ఆలోచనతో ఇప్పటికే వీఎంఆర్డీఏ డెక్ భవనంలో తాత్కాలిక జోన్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. మరి జోనల్ మేనేజర్కి సంబంధించిన కార్యాలయం అక్కడ ఏర్పాటు చేయడంతో పాటు మిగిలిన ఏదైతే పనుల కోసం కార్యాలయాలు అవసరం ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా రైల్వే అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. వీఎంఆర్డీఏలో ఇప్పటికే తాత్కాలిక భవనం ప్రారంభమైనప్పటికీ కూడా ఇంకా మరికొన్ని అవసరం అవుతాయన్న అంచనాల మేరకు రైల్వేలో సంబంధించిన భవనాలు ఏమైతే ఖాళీగా ఉన్నాయో వాటిని వినియోగించుకునే విధంగా అధికారులు కొంత పరిశీలన అయితే మాత్రం చేస్తున్నారు. ప్రస్తుతం నేనున్న ఈ భవనం దగ్గర తాత్కాలికంగా మరికొన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఈ బిల్డింగ్ దగ్గర నుంచి మరికొన్ని కార్యాలయాలను కూడా ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది రాజభాష స్వర్ణ జయంతి భవనంగా దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. అంటే కొన్ని కార్యకలాపాలని వాళ్ళు ఇక్కడ నుంచి రైల్వేకి సంబంధించిన అంశాలకు సంబంధించి ఈ భవనం ఇప్పటిదాకా వారికి వినియోగంలోకి ఉంది. అయితే ఈ భవనాన్ని ఇప్పటి నుంచి కూడా అకౌంట్స్ డిపార్ట్మెంట్ అండ్ డిఆర్ఎం కార్యాలయం బ్యాక్ సైడ్నే ఉంది కాబట్టి ఇది హిందీ భవన్గా ఇప్పటిదాకా వాళ్ళు వినియోగించుకున్నారు. అయితే దీన్ని ఇప్పటి నుంచి కూడా అకౌంట్స్ డిపార్ట్మెంట్తో పాటు ఫాస్ట్ రిజర్వేషన్ కార్యాలయంగా కూడా ఏర్పాటు చేయాలనేది కూడా ఒక ప్రతిపాదన ఉంది. దానికోసం ఈ భవనాన్ని పరిశీలన చేస్తూ ఉన్నారు. డిఆర్ఎం కార్యాలయం వెనకనే ఉండటంతో కొంత వెసులుబాటుగా కూడా ఉంటుంది. ఏదంటే అధికారిక కార్యక్రమాల కోసం అనేది కూడా పరిశీలిస్తూ ఉన్నారు. దీంతో పాటు మరొక చోట కూడా మిగిలిన ఎవరైతే అధికారిక జోనల్ అంటే హైయర్ అఫీషియల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాటి కోసం మిగిలిన రైల్వేలో సంబంధించిన భవనాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇలా మొత్తంగా చూసుకుంటే కనుక 2 ఏళ్లలో ప్రస్తుతం ముడుసర్లోవ దగ్గర 52 ఎకరాల్లో జోన్ కార్యాలయం నిర్మితమవుతుంది కాబట్టి అది పూర్తి అవ్వడానికి 2 ఏళ్ల సమయం పడుతుంది. కాబట్టి ఆ లోపులుగా ఈ తాత్కాలిక భవనాలను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో జోన్ కార్యకలాపాలని ఇక్కడ విశాఖపట్నం కేంద్రంగా అంటే కొత్తగా ఏర్పడిన డివిజన్స్ ఏవైతే ఉన్నాయో విజయవాడ, గుంతకల్లు, గుంటూరు ఈ డివిజన్స్తో పాటు రాయగఢ్ని కలుపుకొని ఇక్కడ విశాఖపట్నం రైల్వే జోన్ కేంద్ర కార్యాలయంగా ఇక్కడ నుంచి పనులు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. రైల్వే అధికారులు కూడా ఇప్పటికే కొన్ని భవనాలని పరిశీలించి అధికారులకు ఆ నివేదికలను కూడా పంపడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు నేనున్న ఈ భవనం అకౌంట్స్ డిపార్ట్మెంట్గా అలాగే స్పాట్ రిజర్వేషన్ కౌంటర్గా కూడా వాడే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ కూడా కేవలం నివేదికల్లో ప్రతిపాదనలు మాత్రమే. అవి ఎంతవరకు మరి కార్యరూపం దాల్స్తాయన్నది చూడాలి. ప్రస్తుతం వీఎంఆర్డీఏ డెక్ భవనంలో మాత్రం రైల్వే జోన్ తాత్కాలిక కార్యాలయాన్ని అనేది ప్రారంభించారు. అక్కడి నుంచి త్వరలోనే పనులు పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయనేది ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు రైల్వే అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే కనుక విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి గెజిట్ కూడా వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వేగవంతంగా పనులు పూర్తి చేయడానికి మాత్రం రైల్వే అధికారులు పూర్తిగా సంసిద్ధమై ఉన్నారు. అందుకోసం ఈ భవనాల పరిశీలన అలాగే కార్యాలయాల్లో తగిన ఫర్నిచర్స్ కానీ సిబ్బంది కేటాయింపులు కానీ వీటిలన్నింటినీ కూడా వేగవంతంగా పట్టాలెక్కిస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.